హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 22 ఆఫ్ మహాభారత సిరీస్. కురుక్షేత్రంలో చలికాలపు రాత్రి భీష్మ పితామహ అంటూ దుర్యోధను ఆతృతంగా ప్రవేశించాడు. భీష్ముని గుడారంలో సేనాధిపతులందరూ సమావేశమయ్యారు. చెప్పండి పితామహ, మన మొదటి రోజు వ్యూహం ఎలా ఉండాలి అని అడిగాడు దుర్యోధనుడు. భీష్ముడు మెల్లగా లేచి నేలపై గీసిన యుద్ధభూమి పటంపై వేలు చూపిస్తూ, విను దుర్యోధన, మన సైన్యాన్ని గరుడ వ్యూహంలో పన్నాలి. గరుడ పక్షిలా దూసుకుపోయి శత్రువును చీల్చివేయాలి అని అన్నాడు. ముందు భాగంలో నేను ఉంటాను, నా వెనుక అంటూ ఇలా వ్యూహం వివరిస్తూ కొనసాగించాడు భీష్ముడు. అదే సమయంలో పాండవుల శిబిరంలో కృష్ణ భీష్మ పితామహుని వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలి అని అడిగాడు యుధిష్ఠిరుడు. కృష్ణుడు చిరునవ్వుతో, ధర్మరాజా, మన వ్యూహం అర్ధచంద్రాకారంలో ఉండాలి. చంద్రుడిలా ప్రశాంతంగా కనిపించి శత్రువును చుట్టుముట్టాలి అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, నేను ఎక్కడ ఉండాలి అని అడిగాడు. కృష్ణుడు, నువ్వు చంద్రుని కోటలా ముందు ఉండు అని అన్నాడు. అర్ధరాత్రి కౌరవుల శిబిరంలో రహస్య సమావేశం ఏర్పాటయ్యింది. కర్ణుడు ఇలా అంటాడు, నా సూచన ఏమిటంటే అభిమన్యుణ్ణి లక్ష్యంగా చేసుకోవాలి. అతన్ని ఎదుర్కొంటే అర్జునుడు కలత చెందుతాడు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మంచి ఆలోచన, మరి దుష్టద్యుమ్నుడు అని అంటారు. అప్పుడు ద్రోణాచార్యులు దీర్ఘంగా నిట్టూర్చి, అతన్ని నేను చూసుకుంటాను అని అంటాడు. తెల్లవారుజామున పాండవుల శిబిరంలో కృష్ణుడు తన నాయకులతో ఇలా చెబుతున్నాడు, మన బలాలు 3 అంచెలుగా ఉండాలి. ముందు తేలికపాటి రతికులు, మధ్య గజసేన, వెనుక అశ్వదళం. అప్పుడు సాత్యకి, ప్రభు, కర్ణుని విషయం అని అంటుంది. అప్పుడు కృష్ణుడు, అతన్ని అర్జునునికి వదిలేయండి అని అంటాడు. సూర్యోదయానికి ముందు 2 శిబిరాల మధ్య సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు, మహారాజా, 2 పక్షాల వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయి. కౌరవుల గరుడ వ్యూహం దాడికి సిద్ధంగా, పాండవుల అర్ధచంద్ర వ్యూహం రక్షణ సన్నద్ధంగా ఉన్నాయి. సూర్యోదయం యుద్ధభూమిపై శంఖధ్వనులు మ్రోగుతున్నాయి. వీరుల కవచాలు కాంతులు మెరుస్తున్నాయి. గుర్రాల సకిలింపులు వినిపిస్తున్నాయి. అప్పుడు కృష్ణుడు అర్జునుతో ఇలా అంటాడు, చూసావా సఖా, 2 వైపులా వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ప్రారంభమవుతుంది మహాభారత సంగ్రామం అని అంటాడు. ధర్మయుద్ధం. ఇలా 2 పక్షాలు తమ తమ వ్యూహాలను రచించాయి. ఒకవైపు అధర్మపు బలగాలు, మరోవైపు ధర్మపు సేనలు. సూర్యోదయంతో ప్రారంభమయ్యే మహాసమరానికి అన్నీ సిద్ధమయ్యాయి. ఇలా మహాభారత కురుక్షేత్ర యుద్ధం కేవలం ఆయుధాలతో కాదు, వ్యూహాలతో జరుగుతుంది. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్, అండ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.